హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణజ్యోతి. ఏదైనా మన దగ్గర లేనప్పుడే కదండి దాని విలువ మనకు తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, నాకు మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ. అందువల్ల నాకు చాలా తొందరగా ప్రతిదీ కూడా అటాక్ అయిపోతుంది. వైరల్ ఫీవర్స్ కానీ, కోల్డ్, కఫ్, ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ తొందరగా వస్తాయి అన్నమాట. నేనేంటంటే అవి వస్తున్నాయి కదా అని అలా వదిలేకుండా ఇంగ్లీష్ మెడిసిన్స్పై ఆధారపడకుండా నేను చిన్న చిన్న మార్పులు చేసుకున్నానండి. పెద్దగా వీటి కోసం మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. ఈ చిన్న చిన్న అలవాట్లు నేను చేసుకోవడం వల్ల నేనైతే చాలా బెటర్గా ఫీల్ అవుతుందండి. చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. అదేంటో మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ప్రతిరోజు ఉదయం తప్పకుండా 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు అయితే తాగుతానండి. నేనే కాదు, ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా ఈ అలవాటు చేసుకున్నారు అనుకోండి, మనకి బయట మనం బాడీకి ఎలాగా క్లీన్ చేసుకుంటామో ఇంటర్నల్గా మన లోపల పార్ట్స్ అనేవి గోరువెచ్చని నీళ్ళు మనం ఇవ్వడం వల్ల క్లీన్ అవుతాయి అన్నమాట. తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇలా డీటాక్స్ వాటర్ అయితే తాగుతూ ఉంటాను. ధనియాలు, జీలకర్ర, వాము, సోంపు అన్నీ కలిపి ఒక జార్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అని చెప్పాను కదా, ఇది ఒక రోజు అనమాట. నైట్ నానబెట్టేసుకుంటాను. నైట్ నానబెట్టుకొని పొద్దున్న లేచి ఆ వాటర్ కొంచెం గోరువెచ్చగా చేసుకొని తాగుతుంటాను. చాలా మంచిదండి డైజెషన్కి కానీ, గ్యాస్, బ్లోటింగ్, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే చిన్న చిన్న మార్పులు కూడా ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇంకా తమలపాకు వాటర్ కూడా అప్పుడప్పుడు, రెగ్యులర్గా కాదు, అప్పుడప్పుడు అనమాట. తమలపాకుని ఒక 2-3 తమలపాకులు నీటిలో మరిగించి తీసుకోవడం వల్ల కూడా మనకి డైజెషన్ బాగా అవుతుంది. గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, కడుపుబ్బరం ఇలాంటివన్నీ తగ్గుతుంటే, ఇంకా జలుబు, కఫం ఉన్నా కూడా మంచిగా రిలీఫ్ ఇస్తుంది అనమాట. ఇంకా తర్వాత చాలా మంచిదండి, మనకి ప్రకృతి ఇచ్చిన వరమైన అనుకోవాలి. మునగాకు 200కి పైగా వ్యాధులను అయితే నయం చేస్తుందంటండి. అందుకని నేనైతే ఈ మధ్య ఎక్కువగా మునగాకు అయితే తీసుకుంటున్నాను. మునగాకు తీసుకున్నప్పటి నుంచి నాకైతే ఒక మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి. ఇంకా అంతేకాకుండా దాల్చిన చెక్క కూడా మనకి చాలా మంచిదండి. వారంలో 1-2 సార్లు తీసుకున్నా కూడా మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్లా పనిచేస్తుంది అనమాట. అంటే మన బాడీని ఇన్ఫెక్షన్ నుంచి ఫైట్ చేయడానికి ఇది ఒక సపోర్ట్లా మనం ఉంటుంది. ఇలాగే శంఖ పువ్వులు కూడా అంతే, కళ్ళకు కూడా చాలా మంచిది, మన హెయిర్కి చాలా మంచిది అంటుంటారు కదా. శంఖ పువ్వులు టీ కొంచెం ఒక 4-5 శంఖ పువ్వులు తీసుకొని వాటిలో మరిగించి తేనె, నిమ్మరసం వేసుకొని తాగితే టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మన ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండడానికి తులసాకు, పసుపు, అల్లం ఈ 3 కషాయంలా చేసుకుని వారానికి ఒకసారి తాగినా మనకి చాలా మంచిదండి. ఇవి చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్లా మనకి పనిచేస్తాయి అనమాట. ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు చూపించిన వాటిలో ఏదో ఒకటి మీకు నచ్చింది, మీరు ఏదైతే మీకు వీలుగా ఉందో, ఏదైతే చేసుకోగలరో అవి వారానికి 2-3 రోజులైనా ట్రై చేయండి. మనకి చాలా మంచిదనమాట. చిన్న చిన్న అలవాట్లే కానీ మనకి పెద్ద మార్పులు అయితే చూపిస్తాయి. అలాగే మనం రోజువారీ తీసుకునే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నాం అనుకోండి, ఒక పెద్ద మంచి రిజల్ట్ అయితే మనకు వస్తుందన్నమాట. మనం మామూలుగా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడూ కూడా ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలాంటివన్నీ తింటుంటాం కదా. అప్పుడప్పుడు కనీసం వారానికి ఒక 2-3 సార్లైనా మనం అంటే కుక్ చేయాలన్నమాట. ఆయిల్ ఇవన్నీ వేయకుండా జస్ట్ స్టీమ్ చేసినవి కానీ, బాయిల్ చేసినవి కానీ ఇలా తీసుకోవడం వల్ల చాలా మంచిదండి. మన గట్ హెల్త్ మెరుగుపడుతుంది, మన డైజెషన్ బాగుంటుంది, మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అనమాట. దీనికోసం మనం వేలకు ఖర్చు పెట్టి విదేశీ పండ్లు, ప్రోటీన్ పౌడర్లు వాడాల్సిన అవసరం లేదండి. మన ఊర్లో సీజనల్గా దొరికేవే చక్కగా మనం అవి తీసుకుంటే చాలు. అవే సూపర్ ఫుడ్ అనమాట. ఎప్పుడైనా కూడా మనం ఏ సీజన్లో దొరికే పండ్లు, కూరగాయలు అవి తింటేనే మనకి మంచి విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఎందుకంటే అవి ఆ సీజన్ తగ్గట్టుగా మనకి ప్రకృతి అయితే ఏ సీజన్లో ఏవి అవసరమో అవి మనకి ఇస్తుంది. పళ్ళైనా, కూరగాయల్లో ఏ సీజన్లో రావాల్సిన ఆ సీజన్లో వచ్చాయి అనుకోండి, వాటి కోసం ప్రత్యేకంగా రైతులు కానీ ఎవరైనా ఎలాంటి కెమికల్స్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ సీజన్ తగ్గట్టు అవి ఎక్కువగా వస్తుంటాయి. అలా ఎక్కువగా వచ్చినవి మనం తినడం వల్ల మనకి ధర కూడా తక్కువగా ఉంటుంది, రుచి కూడా ఎక్కువగా ఉంటుంది, విటమిన్స్, మినరల్స్ కూడా మనకి చక్కగా అందుతాయి అన్నమాట. అందుకని సీజన్ కానప్పుడు వచ్చే పళ్ళు కానీ, కూరగాయలు కానీ కొనడానికైతే ఎక్కువగా ట్రై చేయకండి. ఆ సీజన్లో వచ్చేవి ఎక్కువగా ఉంటున్నాయి కదా, అవే అస్తమానం ఏమి వండుతాం అనుకోకుండా వాటిని డిఫరెంట్గా ట్రై చేస్తూ అవే వండుతూ ఉండండి. అవే మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక నేను పెసలు, శనగలు అలాగే వేరుశనగలు 3 కూడా నీట్గా కడిగేసి నానబెట్టుకుంటానండి. ఇవి నేను ఎప్పుడు కూడా ఉంచుకుంటాను అనమాట. ఇలా ఉంచుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈవినింగ్ టైంలో స్నాక్ తినాలనుకున్నా, లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఒక గుప్పెడు స్టీమ్ చేసుకొని తినడం వల్ల కూడా చాలా మంచిదన్నమాట. చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. మనకి హెల్తీగా తినాలి అంటే డ్రై ఫ్రూట్స్ ఇవే కాస్ట్లీవే తినాల్సిన అవసరం లేదు. వేరుశనగల్లో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇంకా అలాగే కొబ్బరి చాలా మంచి మనకి ఎనర్జీ ఇస్తుంది అనమాట, ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. ఇంకా మొలకల్లో చెప్పాల్సిన అవసరం లేదు, మనకి చాలా ఎక్కువ ప్రోటీన్ అయితే ఉంటుంది. పెసరపప్పు వీటన్నిటిలో కూడా మన ఇంట్లో ఉన్న వాటితో మనం రెగ్యులర్గా చేసుకునే వాటిని మనం ఏంటంటే కర్రీస్లో వాటిలో చేస్తుంటాం కదా. ఇలా మనం ఉంచుకున్నాం అనుకోండి, ఈవినింగ్ ఏదైనా స్నాక్ తినాలి అనిపిస్తే ఒక గుప్పెడు తినేసుకున్నా సరిపోతుంది. లేదంటే చాట్లా చేసుకోవచ్చు, డిఫరెంట్గా చేసుకోవచ్చు. మన ఛానల్లో అయితే హెల్తీ ఫుడ్ రెసిపీస్ అండ్ ఐడియాస్ అన్నీ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఎవరైనా
ఛానల్ చూడాలనుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే మీరు ముందు చూసారు కదా, నేను రాగులు కూడా నీట్గా కడిగి నానబెట్టుకున్నాను. ఎందుకంటే నేను మామూలుగా రాగులు ఏంటంటే పిండి ఎప్పుడు ఇంట్లో చేసుకుంటాను. కాకపోతే ఈసారి రాగులు మొలకలు వచ్చిన తర్వాత మొలకెత్తిన రాగులతో పిండి చేసుకుందామని ఇలా చేస్తున్నాను అనమాట. మొలకెత్తినవి చేసుకోవడం వల్ల ఇంకా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మామూలుగానే రాగుల్లో మనకి చాలా ఎక్కువగా కాల్షియం ఉంటుంది, మనకి మంచిగా స్ట్రెంత్ కూడా ఇస్తుంది. రాగి జావ తీసుకోవడం, రాగి సంగటి, రాగులతో రాగి పిండి దోశ, ఇలా ఏవైనా కూడా రాగులు చాలా మంచిది. మనం రెగ్యులర్గా రాగులు తీసుకోవడం వల్ల కూడా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇక నేను పెసలు అలాగే రాగులు స్ప్రౌట్ చేసుకోవడం కోసం అని చెప్పి ఇలా బ్యాగులు అయితే కుట్టాను. ఇంకా క్లాత్లో మామూలుగా చుట్టేదనమాట. అలా చుట్టేకంటే ఇలా బ్యాగులు ఉంచుకుంటే మనకి ఈజీ కదా అని చెప్పి ఇలా చిన్న సంచిల్లా కుట్టాను అనమాట. ఇంక ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా అన్నీ కూడా నానిపోయాయి. ఇంకా వేరుశనగలు, నల్ల శనగలు వీటిని కూడా మనం మొలకెత్తించి తీసుకోవచ్చు. ఈ రోజు అయితే నేను మొలకెత్తించట్లేదు, అప్పుడప్పుడు అన్నీ కలిపేసి నానబెట్టేస్తాను అనమాట. పెసలు, వేరుశనగలు, నల్ల శనగలు అన్నీ కలిపి నానబెట్టి మొలకెత్తించి ఉంచుకుంటాను. ఈసారి ఏంటంటే చాట్ చేద్దామని సపరేట్గా అలా శనగలు వేరేగా ఉంచాను. కాకపోతే ఈరోజు చేయట్లేదులేండి, అది ఆ ప్లాన్ అయితే స్కిప్ అయిపోయింది అనమాట. కానీ మనం అలా ఉంచేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న 2-3 రోజుల వరకు కూడా మనకి బాగానే ఉంటే ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు స్టీమ్ చేసుకోవచ్చు. రాగుల్లో ఎక్కువ మట్టి, ఇసుక అలాంటివి అండి చాలా ఎక్కువ సార్లు కడగాలి. అవి నీరు మామూలుగా తెల్లగా వచ్చినంత వరకు కూడా మనం కడగాలి. లేకపోతే మనం ఎంత పౌడర్ చేసుకుని అందులో ఇసుక ఇలాంటివన్నీ తగిలాయి అనుకోండి, పిండి అంతా కూడా పాడైపోతుంది కదా. మనం ముందు రోజు నానబెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఆ నీరంతా వంపేసి మళ్ళీ నీట్గా వాష్ చేసుకొని మొలకెత్తుకుంచుకోవడం అనమాట. ఏవైనా కూడా మనం నానబెట్టుకున్న గింజలు కావచ్చు, స్ప్రౌట్స్ కోసం పెట్టుకున్న పెసలు కావచ్చు, ఏవైనా కూడా ఆ నీరైతే ఉంచకూడదండి. ఎందుకంటే ఆ నీటిలో ఏంటంటే మనకి గ్యాస్ కలిగించే పదార్థాలు అయితే రిలీజ్ చేస్తుంది అనమాట ఆ పప్పుల్లో ఉండేవి. అందుకని ఆ నీటిని నొప్పేసి శుభ్రంగా కడిగి మనం మొలకల కోసం కట్టుకున్నా లేదా ఉడికించుకున్నా ఏవైనా కూడా మళ్ళీ ఫ్రెష్ వాటర్తో చేసుకుంటే మన హెల్త్కి మంచిదనమాట. ఇవైతే క్లాత్లో గట్టిగా మూట కట్టేసి ఒక గిన్నెలో పెట్టి పై మూత పెట్టేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ పెసలు కూడా అంతే, నీళ్ళంతా కూడా వంపేసి టైట్గా కట్టేసి ఒక బాక్స్లో అయినా మూత పెట్టేసుకోవచ్చు, లేదా ఇలా గిన్నె మూత పెట్టేసినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి స్ప్రౌట్స్ అనేవి చాలా చక్కగా వస్తాయి. ఇంకా శనగలు, వేరుశనగలు ఈ రెండు కూడా ఎప్పుడు ఉంచుకుంటానండి. ఎందుకంటే సడన్గా మనం ఏదైనా కూరలో వేసుకోవచ్చు, లేదా స్నాక్లా తినచ్చు. ఏదైనా కూడా రెండు ఉడికించుకొని మనం స్టోర్ చేసుకుంటే ఫ్రీజర్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే అలా చేయట్లేదండి. ఎందుకంటే ఈ రెండు నానబెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, ఇవి కూడా మనకి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేస్తే ఎప్పుడు కావాల్సినప్పుడు అప్పుడు మనం తీసుకొని స్టీమ్ చేసుకోవచ్చు, లేదా బాయిల్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే చిన్న చిన్న ప్యాకెట్స్లో జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న ప్యాకెట్స్లో వేసి స్టోర్ చేసుకోండి. అలా అయితే మనకి ఏంటంటే ప్రతిసారి మొత్తం ఆ ఫ్రీజ్ చేసిన తీసి అవసరమైనవి తీసుకొని అలా చేయడం వల్ల మనకి బయటకు వచ్చేటప్పుడు మనకి బయట వాతావరణంలో ఉండే ఎయిర్ లోపలికి వెళ్ళి మనకు కొంచెం పాడే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనకి ఎన్ని అవసరమో అన్ని మీరు చిన్న చిన్న ప్యాకెట్స్లో చేసుకొని ఆ రోజు ఆ ప్యాకెట్ యూస్ చేసి అనుకోండి, అలా వాడుకోవచ్చు అనమాట. నేను కావాలి అనుకుంటే మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, అలా వాడుకోవచ్చు. అది సేఫే అనమాట. వర్కింగ్ మామ్స్ కానీ, బిజీ మామ్స్ కానీ ప్రతిరోజు నానబెట్టి ప్రతిరోజు బాయిల్ చేయడం, కుక్ చేయడం ఇదంతా టైం మాకు ఉండదు అనుకునే వాళ్ళు మీరు ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకొని చేసుకోండి. ఇదైతే ఎటువంటి హార్మ్ఫుల్ అయితే కాదు, నేనైతే చూశాను అందుకే మీకు చెప్తున్నాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అసలు అయితే చక్కగా స్ప్రౌట్స్ వచ్చేసాయి. వీటిని ఇప్పుడు నేను ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. ఇవి నేను 2-3 రోజుల వరకు వాడుకుంటాను హ్యాపీగా, ఏం ప్రాబ్లం లేదండి. మనం ఏదైనా అంటే మూత ఓపెన్ చేయకుండా టైట్గా ఉండేటట్టు ఉంటే మనం 3-4 రోజుల వరకు కూడా వాడుకోవచ్చండి. టైట్గా ఉండాలన్నమాట. మూత సరిగ్గా లేకుండా పెడితే అవి తొందరగా పాడైపోతాయి. అందులోనూ తేమ ఏం లేకుండా ఉండాలి. ఇంకా ఇవైతే రాగులైతే కొంచెం ఇంకా చిన్న మొలకలు వచ్చాయి. ఈరోజు ఈవినింగ్ వరకు ఉంచితే ఇంకా కొంచెం పెద్ద మొలకలు వస్తాయని చెప్పి నేను మళ్ళీ కట్టేసి పెట్టేస్తున్నాను. అంటే 24 అవర్స్ అనమాట. నేను ఓన్లీ పెసల్ని 12 అవర్స్ మాత్రమే ఉంచాను. రాగులని అయితే 24 అవర్స్ వరకు కూడా ఉంచేద్దామని చెప్పి ఉంచేసాను. ఇది అదే రోజు ఈవినింగ్ చూపిస్తున్నాను. చూసారు కదా, మొలకలు అయితే మనకి మంచిగా కనిపిస్తున్నాయి. వీటిని డైరెక్ట్గా ఎండ తగిలే చోట ఆరబెట్టకుండా కొంచెం నీడ ఉన్న చోట ఇలా మనం ఆరనిచ్చామనుకోండి 2-3 రోజులకి మంచిగా డ్రై అయిపోతాయి అనమాట. వీటిని ఎండిన తర్వాత మనం పొడి చేసుకొని వాడుకోవచ్చు. ఇంకా రాగులు మాత్రం మీరు తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి ఏదో ఒక రూపంలో, వారానికి 1-2 రోజులైనా. అలాగే స్ప్రౌట్స్ కూడా చాలా మంచిదండి మన హెల్త్కి. స్ప్రౌట్స్ మనం రకరకాలుగా తీసుకోవచ్చు. ఇలాగా మామూలుగా రాగా సలాడ్లా తీసుకోవచ్చు, లేదా స్ప్రౌట్స్తో టిక్కీస్ చేసుకోవచ్చు. పచ్చి కూరగాయలు ఇలా మొలకెత్తించిన పెసలు కొంతమందికి బ్లోటింగ్గా అనిపించవచ్చండి. కొంతమందికి ఏంటంటే గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏంటంటే స్టీమ్ చేసుకొని తినండి, ఇబ్బంది ఏముండదు. నాకు కూడా ఒకసారి అలాగే కొంచెం బ్లోటింగ్ లాగా అనిపిస్తే అప్పుడప్పుడు స్టీమ్ చేసుకొని తింటాను, అప్పుడప్పుడు ఇలాగా
రాగా తినేస్తారనమాట. ఇది చాలా మంచిదనమాట మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఒక్క కప్పు తీసుకుంటే చాలు మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది. అలాగే డైలీ నిమ్మకాయ నీళ్ళు కానీ లేదా ఉసిరికాయ కానీ జామకాయ కానీ ఏదో ఒకటి అనమాట విటమిన్ సి ఉండే ఫుడ్ కంపల్సరీ తీసుకోవడానికి ట్రై చేయండి ఏదో ఒక రూపంలో. ఎందుకంటే మనం తినే ఫుడ్ అది ఐరన్గా కన్వర్ట్ అవ్వాలంటే విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి ఇమ్యూనిటీ పవర్ ఇస్తుంది విటమిన్ సి డైలీ తీసుకోవడం వల్ల. ఇప్పుడు మీరు చూస్తుంది 3 రోజుల తర్వాత అండి. రాగులు మనం మొలకలు ఆరబెట్టుకున్నాం కదా, అవి నీట్గా డ్రై అయిపోయి ఇవి నేను మిక్సీలో నేను తీసుకున్నది ఏంటంటే ఒక అరకిలో తీసుకున్నాను అంతే. ఈ పిండితో రాగి జావ చేసుకోవచ్చు. అలాగే మనం దోశలు రెగ్యులర్గా దోశలు వేసుకుంటాం కదా, అందులో కొంచెం ఈ పిండి వేసుకోవచ్చు. ఇంకా రాగి దోశలా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇడ్లీలో కూడా మనం రాగి ఇడ్లీకి రాగులు సపరేట్గా నానబెట్టి చేసుకుంటాం కదా, అలా అవసరం లేదు. మనం చేసుకున్న ఇడ్లీ పిండిలోనే కొంచెం రాగి పిండి కలుపుకొని కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా చేసుకుని అనుకోండి, ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. మనం నార్మల్గా చేసుకునే రాగి పిండి కంటే ఇది చాలా ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పటివరకు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నాకు ఈ హెల్తీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి, హెల్తీగా తినాలి అనే జ్ఞానోదయం ఎప్పుడైందంటే నా హెల్త్ అంతకంతకి కూడా 35+ వచ్చినప్పటి నుంచి కూడా నాకైతే తెలుస్తుందండి. బాగా నీరసంగా ఉండడం, ఏ పని చేసినా అలసిపోవడం, ఇంకా చేయబుద్ధి కాకపోవడం, ఇలాంటివన్నీ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి. అప్పుడే నేను డిసైడ్ అయ్యాను, మనం ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఇంకా మన పెళ్ళిళ్ళు ఇవన్నీ చేయాలి, చాలా పని ఉంది. మన పని వరకైనా మనం చేసుకోవాలి అంటే ఇప్పటి నుంచైనా జాగ్రత్త పడాలి అని చెప్పి నేనైతే ఈ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకున్నానండి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే పెద్దగా ఏం కాదు, మనం ఎలాగూ రెగ్యులర్గా ఇంట్లో చేసుకునేవే, కాకపోతే వాటిలోనే కొంచెం చిన్న చిన్న మార్పులు అనమాట. రోజు వేడి నీళ్ళు తాగడం, ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తాగడం, కనీసం ఒక అరగంట అయినా ఏవైనా మీకు వీలైతే యోగా ఎక్సర్సైజ్ లాంటివి, లేదా ఒక 20 నిమిషాలైనా వాకింగ్ చేయడం కంపల్సరీ అండి. ఇవన్నీ ఫాలో అయితేనే మనకు కొంచెం ఇమ్యూనిటీ పవర్ పెరిగి మనకు కొంచెం స్ట్రెంత్ అనేది పెరుగుతుంది అనమాట. ఇంకా మెయిన్గా మన హెల్త్ పాడైపోవడానికి కారణం ప్యాకెట్ ఫుడ్స్ అండి. ఎక్కువగా మనం ఈ లేస్లు, చిప్స్లు ఇవన్నీ కూడా పిల్లలకి ఎక్కువగా ఇస్తుంటాం. అలాంటి కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా ఆల్మోస్ట్ అవాయిడ్ చేస్తుండండి. అలాగే బయట ఫుడ్ అండి, బయట ఫుడ్ ఎక్కువగా మనం తినడం మానేస్తే అదే మన బాడీకి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అనమాట. మీకు వీలైనంత వరకు కూడా ఏదైనా కూడా ఇంట్లో చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. పిల్లలకు కానీ మనకు కానీ ఏమైనా నచ్చినవి మంచిగా చూస్ చేసుకోవడానికి మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా, ఏమి రాకపోయినా కొట్టామంటే వచ్చేస్తాయి. అప్పుడప్పుడు అంటే అకేషనల్లీ ఏవైనా స్పెషల్ డేస్ అప్పుడు అలాంటప్పుడు మనకి వీలు కుదరినప్పుడు బయట తినటం అది ఓకే, అది ఎప్పుడైనా మనకి తప్పదు, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. అలా కాకుండా రెగ్యులర్గా అదే పనిగా ఈ జొమాటోలు, స్విగ్గీలు రావడం కదండి, మరి ఇంకా బయటికి వెళ్ళే పని కూడా లేకుండా ఆర్డర్స్ ఇచ్చి తినేస్తున్నారు. బయట ఫుడ్ తినడం కొంచెం కంట్రోల్ చేసుకున్నామంటే మనం ఆరోగ్యం కోసం ఒక స్టెప్ వేసినట్టే అనమాట. ఇంక ఇప్పుడైతే మీకు ఒక టేస్టీ అండ్ హెల్తీ మంచి పరాటా చూపిస్తున్నానండి. ఇవి స్ప్రౌట్స్తో అనమాట. స్ప్రౌట్స్ని నేను ఒక 5 నిమిషాలు, ఎక్కువ కాదు, ఒక 5 నిమిషాలు మాత్రమే స్టీమ్ చేసుకున్నాను. ఈలోగా మనం ఎప్పుడు చపాతీ పిండి ఎలా కలుపుకుంటాం అలా కలిపి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇది ఆలు అనేది నేను ముందుగా మార్నింగే కర్రీ కోసమని స్టీమ్ చేసుకున్నాను. అందులో ఒకటి తీసి పక్కన పెట్టేసాను అనమాట, ఈవినింగ్ చేద్దామని చెప్పేసి. ఇంకా మనం ఆలు వేయాల్సిన అవసరం లేదు, ఒట్టి మనం మొలకలతోనే చేసుకోవచ్చు. కాకపోతే ఆలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. నేను చిన్నది వేసాను అనమాట. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం మీ టేస్ట్ సరిపడా ఉప్పు, కారం అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చపాతీ పిండి, అయితే దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. మనకి మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు, ఆలు పరాటా ఎలా చేయాలో రెసిపీ చూపించండి అని చెప్పి. సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఆలు పరాటా కూడా. ఎప్పుడు నేను ఇందులో వేసినవే, కాకపోతే స్ప్రౌట్స్ పేస్ట్ చేసి వేసాను. అందులో స్ప్రౌట్స్ వేయకుండా ఓన్లీ ఆలు వేసుకుంటాం అనమాట, అంతే. సేమ్ ఇలాగే, మరి ఇంకా వేరేది ఏం లేదు, ఇదే ప్రాసెస్ చేసుకోవడమే. మనం చపాతీలని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం ఎంతైతే చపాతీ బాల్ చేసుకున్నామో అంతే సైజు మనం లోపల ఏదైతే స్టఫ్ పెట్టుకుంటున్నామో అది కూడా సేమ్ సైజు బాల్ చేసుకున్నాం అనుకోండి, మనకి కరెక్ట్గా మొత్తం ఈవెన్గా పరాటా అంతా కూడా మనకి ఆ స్టఫ్ అనేది ఉంటుంది. మనకి ఎక్కడ కూడా బ్రేక్ అయిపోకుండా, స్టఫ్ బయటకు వచ్చేయకుండా కూడా ఉంటుందన్నమాట. చపాతీని ఇలా మనం కొంచెం పెద్దగా చేసుకొని అందులో బాల్ పెట్టి ఇలా క్లోజ్ చేసుకోవడమే, ఇంకంతే. చాలా సింపుల్ అండి, కానీ టేస్ట్ అయితే సూపర్ అన్నమాట, వేరే లెవెల్. అంటే నార్మల్గా ఆలు పరాటా తినే వాళ్ళకైతే ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఇందులో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి పెసలు అనేది మనం పేస్ట్ చేసుకున్నాం కదా. ఆలు పరోటాతో కంపేర్ చేసుకుంటే ఇది టేస్ట్ వైజ్ అలాగే హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. మనం పరోటా ఒత్తుకునేటప్పుడు మనం పిండి కొంచెం ఎక్కువ వేసుకొని ఒత్తుకున్నాం అనుకోండి, స్టఫ్ అనేది బయటకు వచ్చేయకుండా, అంటుకోకుండా నీట్గా ఈవెన్గా వస్తుందన్నమాట. ఇంకా ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ ఇంకా ఫ్యూచర్ వీడియోస్లో చాలా చేస్తూ ఉంటాను.
నా హెల్త్ పాడైన తర్వాత నాకు జ్ఞానోదయం అయ్యి ఇలా లైఫ్ స్టైల్ అయితే మార్చుకున్నాను. అలాగే మీరు కూడా పూర్తిగా పాడవకముందే హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. ఆరోగ్యం ఉంటేనే కదండీ మనం ఏదైనా చేయగలం. హెల్త్ ఈజ్ వెల్త్ కదా! అందుకనే ప్రతి ఒక్కరు కూడా మీ ఆహారంలో, మీ లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న మార్పులు చేసుకోండి. పెద్ద పెద్ద సమస్యల నుంచి అయితే మనం బయటపడడానికి అవకాశం ఉంది. ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల. ఈ పరోటాని ఆయిల్‌తో గానీ, బటర్‌తో గానీ, నెయ్యితో గానీ కాల్చుకోండి చాలా బాగుంటుంది. దీనికి ప్రత్యేకంగా కూర గానీ, చట్నీ గానీ ఏం అవసరం లేదండి. కొంచెం పెరుగు, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని తినేస్తే చాలు చాలా బాగుంటుంది. ఇంక ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక ఎంతో కొంత మీకు యూజ్ అయింది. ఏదో ఒక పాయింట్ మీకు నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ హెల్త్ గురించి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. కామెంట్‌లో మాట్లాడుకుందాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.